రాజమండ్రి స్థానిక క్వారీ మార్కెట్ 49వ వార్డ్ సుబ్బారావు నగర్ లో నిర్వహించిన దళితుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాజమండ్రి స్థానిక క్వారీ మార్కెట్ 49వ వార్డ్ సుబ్బారావు నగర్ లో బహుజన కళా వేదిక ఆధ్వర్యంలో దళిత స్ఫూర్తి గేయాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ గేయాలు ఆత్మీయ కలయిక అందరికీ స్ఫూర్తి నింపాయి. ముందుగా మహాత్ములు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, కాన్సీరాం, బత్తిన సుబ్బారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటాలు చేస్తానని, దళితుల సమస్యలపై పరిష్కారానికి త్వరలో కార్యక్రమం మొదలు పెడతానని అన్నారు. ఓఎన్జీసీ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ, పోరాటాలతోటే ఎదిగిన బర్రె కొండబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, ఓఎన్జీసీ అసెట్ మాజీ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, మాజీ కార్పొరేటర్ బర్రె అను హెలీనియా, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానబోయిన సాగర్, ఎల్వి ప్రసాద్, గుమ్మడి సమర్పణరావు, మార్గని సురేష్, మోతా విజయ్, పిల్లా ప్రకాష్, కోనాలు లాజర్, రేగుళ్ల బాలశ్రీధర్, ఐతా భక్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం తలపెట్టినా కూడా దానికి ఒక భావం, దానికి ఒక ఆదర్శకరమైన ఒక మెసేజ్ ఇవ్వాలనేది ఆయన కోరిక. చాలాసార్లు దాదాపు 4-5 సార్లు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆయన కూడా మన జీవితాల్లో కొంత ప్రభావితం చేసే వ్యక్తులు అతి కొద్దిగా ఉంటారు. నాకు కూడా బర్రె కొండబాబు గారు ఒక ఆదర్శనీయమైన నాయకుడిలాగే అనిపిస్తారు. ఎందుకంటే ఆయన దాకా డబ్ల్యూ ఒకటి తీసుకొచ్చి చూపించారు. ఆ డబ్ల్యూ అనగా నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏ వ్యక్తి అయినా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే గారిని తలుచుకుంటూ ఒక ఆదర్శమైన మనిషిగా బ్రతకాలంటే ముందు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి. ఏ జాతి నుంచి అయితే మనం పైకి వచ్చామో, ఏ జాతి నుంచి అయితే మన జీవితం స్టార్ట్ చేసామో, ఆ జాతికి మనం ఆల్వేస్ పే బ్యాక్ టు సొసైటీ అంటే మనం తిరిగి ఎంతో కొంత మన సహాయం చేయాల్సిన బాధ్యత కింద అది చేయాలి. తర్వాత వచ్చిన అతిరథ మహారథులు, పెద్దలు, గౌరవనీయులు, ఈ సమాజం ఏం ఆశిస్తుంది అనేటటువంటిది మనం ఆలోచించినప్పుడు ఒక్క 2-3 రోజుల్లో పత్రికల ద్వారా రాజకీయాలకు అతీతంగా నా పోరాటం ఏంటి అనేటటువంటిది మరి ఇందాక మనవాళ్ళు చెప్పినట్టుగా పాత కొండబాబుగా మీరు తయారవ్వాలనేటటువంటి చెప్పారు. పాత కొండబాబే కాదు, కొత్త కొండబాబే కాదు, ఎప్పుడు ఒకే పద్ధతిలో నేను వెళ్తూ ఉంటాను. కానీ ఈ రోజు నుంచి రాజకీయాలకు అతీతంగానే నా పోరాటం ఏంటన్నది ఈ రాజమండ్రిలో చేసి చూపిస్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే బ్రాహ్మణులు క్రైస్తవ్యంలోకి వెళ్తే బ్రాహ్మణులుగానే ఉండాలి. అదేవిధంగా మిగతా ఏ కమ్యూనిటీ అయినా సరే క్రైస్తవ్యానికి వచ్చినప్పుడు వాళ్ళ కులం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్క ఎస్సీ ఎస్టీలు మాత్రమే వాళ్ళు ఒక దైవాన్ని నమ్ముకుంటే వాళ్ళు మాత్రమే వాళ్ళ కులాన్ని కోల్పోయి, వాళ్ళ హక్కులు కోల్పోయి, రిజర్వేషన్ కోల్పోయి
అన్ని విధాలా కూడా నష్టపోతూ ఉన్నారు. దానికి అతి త్వరలో ఒక శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ పెద్దలందరూ సహకరిస్తే మరింత ఉధృతం చేసి రాజమండ్రిలో క్రైస్తవులుగా ఉన్నా ఎలాగున్నప్పుడు కానీ ఆడ కులవాళ్ళకు ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేస్తూ కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి. ఇవి రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి. అయ్యో శబ్దాన్ని కలిగించే శక్తి ఒకటి ఉందని గుర్తుపట్టకున్నవి. ఇవి గుర్తించలేకున్నవి. కొట్లాడుకుంటున్నవి. మాట మాటకి మాట్లాడలేక తిట్టుకుంటున్నవి. అవి తిట్టుకుంటున్నవి. మాట మాటకి మాట్లాడలేక తిట్టుకుంటున్నవి. అవి తిట్టుకుంటున్నవి. చూసినవో పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నులు ఆశలు నీరై కారగా కట్నపు జ్వాలలో సమిదైపోయావా. వింటాం. అబ్బా ఎవరైతే గంగేసినాటో భూమికి పచ్చాని రంగేసినాటో ఇప్పటికొచ్చి ఏ కవి రాయలేని గొప్ప పట్టులే భక్షించే బటులై భక్షించే బటులే భక్షించే బటులై అంత కులుకు కాపలా కుక్కలైనరే అంత కులుకు కాపలా కుక్కలైనరే. బోండాలకు బోండా రాజ్యమేలుతుంటే బోండాలకు బోండా రాజ్యమేలుతుంటే ఇద బిక్కి కూలి జనం కుమిలిపోయిరే. ఇద బిక్కి కూలి జనం కుమిలిపోయిరే. ఏమి రాజ్యము ఏమి పాలన ఇదేమి రాజ్యము ఏమి పాలన. నరహంతక